స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. గోల్డ్ సిల్వర్ పై వార్ ఎఫెక్ట్ కొనసాగుతుందా? భారీగా పడిన పసిడి ధరలు దేనికి సంకేతం? నేల చూపులు చూస్తున్న వెండి మళ్ళీ పుంజుకుంటుందా? బంగారం మళ్ళీ లక్షకు చేరుకుంటుందా? త్వరలో తులం బంగారం లక్షకే లభిస్తుందా? ఈ అంచనాలు నిజంగా నిజమవుతాయా? ఇదే వాటి స్పెషల్ డిబేట్. మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు బిజినెస్ అనలిస్ట్ నాగేంద్ర సాయి గారు, అలాగే స్టాక్ అనలిస్ట్ ప్రభు గారు బయట నుంచి జూమ్లో పాల్గొంటున్నారు. అయితే కరెక్ట్గా ఈ డిబేట్కు 10 నిమిషాల ముందే ఒక బ్రేకింగ్ న్యూస్ మీరు ఆల్రెడీ 10 టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నారు. యుద్ధానికి తాత్కాలికంగా ఒక 5 రోజులు విరామం ప్రకటిస్తూ ట్రంప్ ఒక ప్రకటన చేశారు. కానీ దీన్ని మేము నమ్మడం లేదు. ట్రంప్ ఏదో ఒక సమయం చూసి ఏదో చేయటానికి ఇట్లా చేస్తున్నారు, ఒక రకంగా వెనక్కి తగ్గారు అంటూ ఇరాన్ మాట్లాడుతోంది. తాజా ఈ ప్రకటన ఇంపాక్ట్ కూడా ఉండబోతోందా, లేదంటే దానికి సంబంధం లేకుండానే బంగారం ధర మరింత తగ్గబోతోందా, అలాగే వెండి కూడా ఇంకా తగ్గబోతుందా? వీటన్నిటికి సంబంధించి డీటెయిల్గా మనం మాట్లాడదాం. నాగేంద్ర సాయి గారు, మీరు ఏం చెప్తారు? ఆల్రెడీ బంగారం తులం 1 లక్ష అని పెట్టాం మేము టైటిల్. ఎందుకంటే ఇప్పటికే 1,35,000 ఈరోజు కొంచెం రమారమి చూసుకుంటే అలాంటి రేట్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలామంది. సరే, యుద్ధం ఎఫెక్ట్ కొంత తగ్గుతుంది, కానీ 1,35,000 ఇంకా తగ్గుతుందా తగ్గదా, ఇలాంటి రకమైన చర్చ, ఇలాంటి రకమైన అనుమానాలు అందరిలో ఉన్నాయి. అందరి ఇళ్లలో ఉదయం నుంచి ఒకటే డిస్కషను. మీ అంచనా ఏంటి? ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా 1,00,000 ఆ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందా? కరెక్ట్గా మన డిబేట్కి 10 నిమిషాల ముందు నేను ప్రస్తావించినట్టు ఈ ట్రంప్ ప్రకటన వచ్చింది కాబట్టి మళ్ళీ ఈక్వెషన్స్ ఏమైనా మారుతాయా? సో కొద్దిగా డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేసిన తర్వాత అప్పుడే గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్లో కొద్దిగా రీబౌండ్ చూసామండి. ఓకే, ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్లో సిల్వర్ ధరలు ఆల్మోస్ట్ $64 దాకా పర్ ఔన్స్ పడ్డాయి. బట్ అక్కడి నుంచి ఈ ప్రకటన వచ్చిన తర్వాత మనకి మళ్ళీ $69 దాకా వెళ్ళడం అయితే చూస్తున్నాం. అంటే ఒక రికవరీ ఫేజ్ అప్పుడే మనకు కనిపించింది సిల్వర్లో. గోల్డ్ కూడా మనకు ఆల్మోస్ట్ 3 to 4% దాకా లోయర్ లెవెల్స్ నుంచి కొద్దిగా పెరగడం అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రకటన నేపథ్యంలో ఆయన ప్రకటన చేసిన తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ అనేది దాదాపు 15% మేర పడింది. దాదాపు $112-114 నుంచి $96, అంటే బిలో $100 కి దిగి రావడం మనం చూస్తున్నాం క్రూడ్. సో దీనివల్ల ఏంటంటే మళ్ళీ కాకపోతే ఇది ఏంటంటే ఒక ఐ వాష్ లాంటిది, అంటే కంటి తుడుపు చర్య అంటాం కదా, అలాంటిది. ఆయన ఏమన్నారంటే తను చెప్పి నిన్న చెప్పారంటే 48 hours వాళ్ళ గడువు ఇచ్చారు, అయిపోయిన తర్వాత కీ అసెట్స్ మీద దాడులు చేస్తారు అనుకున్నారు. ఆ డెడ్ లైన్ అయిపోయింది. డెడ్ లైన్ అయిపోయిన తర్వాత ఏదైనా మ్యాసివ్ స్ట్రైక్స్ ఉంటాయేమనుకుంటే అందుకు భిన్నంగా ఒక 5 days పాటు ఉండవని చెప్పారు. అదే నిజంగా ఈ 5 days పాటు కేవలం పెద్ద అసెట్స్ మీద మాత్రమే దాడులు చేయరు, అసలు పూర్తిగా దాడులు అనేది చేయకుండా ఉంటారా అనేది ఒక క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే సాధారణంగా డొనాల్డ్ ట్రంప్ ఏ ప్రకటన చేసినా కూడా 100 ఇలా జరుగుతుంది, ఇదే జరుగుతుంది అని అనుకోవడానికి రాలేదు. కాకపోతే ఏంటంటే ఈ రోజు గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు రీబౌండ్ అయ్యాయి కదా, మళ్ళీ రీబౌండ్ అవుతాయి అని అయితే అనుకోవడానికి లేదు. గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు తగ్గే అవకాశాలే మనకు చాలా క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఇలాంటి సినారీ లేదు. 2011 తర్వాత గోల్డ్ లో ఒకే వారంలో దాదాపు ఇంత క్రాష్, 10 to 11% క్రాష్. యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత గోల్డ్ ధరలు దాదాపు 18% మేర మనకు పతనం అయ్యాయి. ఈ లెక్కన మనం చూసుకుంటే మరికొద్ది అట్లీస్ట్ 5 to 10% పాటు గోల్డ్ రేట్స్ ఇక్కడ నుంచి తగ్గే అవకాశాలు ఉన్నాయి. సిల్వర్ ఫస్ట్, ఇంకా దాని గోల్డ్ కంటే సిల్వర్ ఎక్కువగా క్రాష్ అయ్యే అవకాశాలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. ప్రభు గారు, మీ అంచనా ఏంటి? బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడు మనం చాలా మాట్లాడుకున్నాం, సిల్వర్ కోసం కూడా మాట్లాడుకున్నాం. సరే, వార్ వచ్చింది, దానివల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. ప్రధానంగా ఆయిల్ కానీ అలాగే గ్యాస్, ఆ కష్టాలన్నీ మనం చూస్తున్నాం. ఇంకా వార్ ఇంపాక్ట్ మన మీద పడిపోయిందని మాట్లాడుకుంటున్నాం. బట్ వేరేస్ గోల్డ్ సిల్వర్ రేటు తగ్గేసరికి ఎక్కడో కొంత ఉపశమనం వచ్చింది. ఎవరికి కొత్తగా కొనుగోలు చేయాలి అనుకున్న వాళ్ళకి, గతంలో కొనుగోలు చేసి హై అమౌంట్ కొనుగోలు చేసిన వాళ్ళు కొంత నిరుత్సాహానికి అయితే గురయ్యారు. వాళ్ళు వెయిట్ చేస్తున్న సిచ్యువేషను. ఇంకా తగ్గే ఛాన్స్ ఉందా? మీ 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 అంచనా ఏంటి? ట్రెండింగ్ డౌనే ఉందండి. డౌన్ ఎందుకంటే జనరల్ గా మీకు లాస్ట్ 6-7 days అబ్జర్వ్ చేస్తే జనరల్ ఈక్విటీ అసెట్ క్లాస్ ఈక్విటీ ఇబ్బంది పడ్డప్పుడు గోల్డ్ కొంచెం హెడ్జింగ్ ఉంటది కాబట్టి కొంచెం పెరుగుతుంది మామూలుగా. కానీ మార్కెట్ తో పాటు అది కూడా పడుతుంది. అబ్జర్వ్ చేశారు, మార్కెట్ పడినప్పుడు పడుతుంది, మార్కెట్ పెరిగినప్పుడు పెరుగుతోంది. సో ఎందుకు అంటే ఇప్పుడు మెయిన్ చూస్తే ప్రాఫిట్ బుకింగ్ గోల్డ్ అనుకోవచ్చు ఒక రకంగా. అంటే మార్జిన్ షార్ట్ కాల్స్ వచ్చినాయి బాగా. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది కూడా ఈక్విటీ ఉన్నప్పుడు ఫ్యూచర్స్ చేద్దాం అనే ఆలోచన ఉన్నవాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు, ఈక్విటీని హెడ్జ్ పెడతారు. హెడ్జ్ పెట్టి పొజిషన్స్ తీసుకుంటారు. పొజిషన్స్ తీసుకున్నప్పుడు ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్ పడుతుందో
ఇప్పుడు 10 లక్షలు ఉన్నాయి అనుకోండి, 20% 30% పడిందంటే 1 లక్ష 2 లక్షలు ఎగిరిపోతుంటాయి. సో అక్కడ షార్ట్ వచ్చినప్పుడు మార్జిన్ షార్ట్ కూడా అక్కడ క్యాష్ కట్టాలి పొజిషన్స్ ఉన్నప్పుడు. ఆ పొజిషన్స్ క్యాష్ కట్టలేదు, అప్పుడు ఏమవుతుంది, అమౌంట్ మళ్ళీ ఇవ్వాలి లేదా పొజిషన్ క్లియర్ అయిపోద్ది. సో అదొక రకంగా హెడ్జ్ ఫండ్స్ లో కూడా బాగా కింద నుంచి బాగా కొన్నారు గోల్డ్ అనేది. ఇప్పుడు జనవరి తీసుకుంటే మీకు దాదాపుగా 25 crores దాదాపు గోల్డ్ ఈటీఎఫ్ లో వచ్చింది. సో అట్లా ఎవ్రీ మంత్ కూడా ఎక్కువ అయింది కాబట్టి కింద కొన్న వాళ్ళు ఏమవుతుంది, కొంచెం ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ రావాలి కొంచెం ఉంటది. ట్రంప్ డాన్స్ తెలుసు కాబట్టి ఇంకా ఫ్యూచర్ లో ఏమవుతుంది తెలియదు కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ లో కొంచెం రావచ్చు. రిటైల్ ఈటీఎఫ్ లో, డిజిటల్ ఈటీఎఫ్ లో కూడా ఎక్కువ మంది పెట్టారు, అది కూడా కొంచెం. ఇవన్నీ కూడా ఒకేసారి మార్కెట్ పడినప్పుడు కూడా కొంచెం పడుతుందంటే దిస్ ఇస్ ద మెయిన్ కాజ్ అనుకోవచ్చు ఒక రకంగా. సో దానికంటే తగ్గుతోంది మెయిన్. మీరు అన్నట్టు ఇందాక ఆయన స్టేట్మెంట్ ఇచ్చారంగానే అమ్మటే ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ దాన్ని ఇచ్చేశారు, ఎందుకంటే డినై చేశారు. మేము అసలు ఈ స్టేట్మెంట్ మాతో ఎవరు కాంటాక్ట్ చేయలేదు, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎవరు మమ్మల్ని కాంటాక్ట్ చేయలేని చెప్పారు. అంటే సిల్వర్ దాదాపుగా 20,000 మైనస్ లో ఉన్నాడు ఎంసీఎక్స్. న్యూస్ రాగానే నిఫ్టీ ఏమో దాదాపుగా 900 points పెరిగింది, ఇప్పటికీ 600 points ప్లస్ లో ఉంది. కానీ సిల్వర్ 20,000 మైనస్ నుంచి 5,000 మైనస్ కి వచ్చి మళ్ళీ ఇప్పుడు 9,000 కి వచ్చింది, మళ్ళీ డినై చేయంగానే. సో గోల్డ్ కూడా మనకి మళ్ళీ రివర్స్ అయింది. అంటే ట్రంప్ ని ఎప్పుడు నమ్మలేం, ట్రంప్ సునామీ ఒకటే. అంటే ఇప్పుడు ఓడిపోతున్నప్పుడు ట్రంప్ ఇదే చేస్తాడు, అంటే ట్రంప్ ఇన్ ద సెన్స్ యుఎస్. మీకు ఆఫ్ఘనిస్తాన్ వార్ గానీ వియత్నాం వార్ గానీ ఓడిపోతున్నప్పుడు ఎసెట్స్ నాశనం చేశారు. ద సేమ్ థింగ్ ఇక్కడ కూడా అదే జరుగుతోంది. ఆయిల్ రిఫ్రాక్టరీస్ మీద చేసినప్పుడే కదా మళ్ళీ రిటాలియేషన్ జరిగింది. సో ఓడిపోతామన్న భయం వచ్చినప్పుడే ఇది వస్తుంది. ఇప్పుడు స్టేట్మెంట్ కూడా అంతే, వాళ్ళు ఏం చేయకుండా మీరు 5 days ఇది చేసాము కొంచెం యుద్ధం ఎలా చెప్తారు. నేను 2 రోజులు చర్చలు జరిపాను, 2 రోజులుగా ఇరాన్ తో చర్చలు జరుపుతున్నాం అని కూడా అన్నాడు ట్రంప్. ఎట్లా చెప్తారు, చెప్తే మరి ఫారెన్ మినిస్టర్ ఎందుకు డినై చేస్తారు. సో ఈ ప్లే బాగుంటాయి ఆయన దగ్గర ఎన్ని రకాలుగా. అంటే ఫస్ట్ లో స్టార్టింగ్ లో కూడా ఎందుకంటే ఇట్లా చేశారంటే ఇట్స్ స్ట్రాటజీ అన్నారు అప్పుడు. రైట్, అదే అంటారు కదా మంచి ఆటగాడు అంటే ఈ విషయంలో మంచి ఆటగాడే ట్రంప్. ఇది తర్వాత కానీ బయటికి రావు, ఇష్యూస్ అన్ని తర్వాత కానీ బయటికి రావు. అవును, మేబీ ఆయన ఏదన్నా లాంగ్ పొజిషన్స్ తీసుకొని ఉంటారేమో అండి. దట్స్ వాట్ మింటింగ్ మనీ. ఎందుకంటే ఇవాళ 90 days లేదని చెప్తాడు, 3 months ఇది లేదని చెప్తాడు, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఉందని. అంటే ఇప్పుడేమో లేదన్నప్పుడు ఒక పొజిషన్స్ పెట్టుకొని ఉన్నప్పుడు ఒక పొజిషన్ పెట్టుకొని సేమ్. అంటే ఈస్ మింటింగ్ ద మనీ ద మార్కెట్స్. ఎట్లా వాళ్ళ సన్ ని తీసుకెళ్లి పాకిస్తాన్ లో పెట్టి దాన్ని కాయిన్స్ ని ఎట్లా పెంచి ఇప్పుడు చూడండి అది ఎట్లా ఇదైపోతుందో, డిజిటల్ కాయిన్ ఎట్లా పడిపోతుందో, విపరీతంగా పడిపోతుంది అది. సో అన్ని మ్యానిపులేషన్స్ ఎక్కువ ఉంటాయి, స్ట్రైట్ ఫార్వర్డ్ ఏది ఉండదు. ఆయన నమ్మటానికి లేదు ఎక్స్పర్ట్స్. ఇప్పుడు మళ్ళీ కూడా డినై చేస్తే మళ్ళీ -20,000 సిల్వర్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ట్రెండింగ్ డౌనే ఉంది ఇంకా. ఇరాన్ అయితే డినై చేస్తున్న పరిస్థితే ఉంది. సాయి గారు మనం చూసాం. అంటే ఇదంతా ట్రంప్ కుట్ర. ఈ దీన్ని ఈ సమయాన్ని వాడుకొని ఇంకా వేరేది ఏదో ప్లాన్ చేస్తున్నట్టు మాకు అనిపిస్తుందని ఇరాన్ ఒక ప్రకటన చేసింది. అలాగే ప్రభు గారు ఇందాక ప్రస్తావించారు ఇరాన్ విదేశాంగ మంత్రి ప్రకటన. ఈ ఈక్వేషన్స్ ఒకవైపు అంటే ఇప్పుడు 1,35,000 ఉంది, 1,00,000కు టచ్ అయ్యే ఛాన్స్ ఉందా గోల్డ్, లేదంటే అంత అంచనాలు పెట్టుకోక్కర్లేదా? అంటే ఇక్కడ నుంచి మీరు అన్న లెక్క ప్రకారం 35% క్రాష్ అండి. 35% అనేది ఇమీడియట్గా తగ్గుతుందని అయితే అంతగా నేను అనుకోవట్లేదు. మేబీ ఒక 10% 15% దాకా క్రాష్ వస్తే రావచ్చేమో కానీ, తగ్గితే కరెక్షన్ వస్తే రావచ్చేమో కానీ, అంతకుమించి 35-40% అన్ని ఆశలు మనం పెట్టుకోవాల్సిన ఇదైతే గోల్డ్లో లేవు. ఎందుకంటే గోల్డ్కి ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఇంకా స్టిల్ ఉన్నాయి. ఎందుకంటే మనకు ప్రపంచంలో దాదాపు 7-8 దేశాల్లో 9 దేశాల్లో వార్ కొనసాగుతూనే ఉంది. యుఎస్లో ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా లేదు. ఇప్పుడు గ్లోబల్ గల్ఫ్ కౌన్సిల్ మీద గల్ఫ్ దేశాలన్నింటి కూడా వార్ జరుగుతుంది. ఆ కరెన్సీస్ కూడా వీక్గా ఉన్నాయి. యూరోప్ అంత గొప్పగా లేదు, జపాన్ అంత గొప్పగా లేదు. ఈ పరిస్థితులు ఏంటంటే ఇప్పుడున్న వరల్డ్ ఫైనాన్షియల్ కండిషన్లో గోల్డ్ ఒక్కటే పరోక్షంగా మనకు ఒక దిక్కుగా కనిపిస్తుంది. యూ నేమ్ ఎనీ అసెట్ క్లాస్ అండి. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఏ అసెట్ క్లాస్, రియల్ ఎస్టేట్ తీసుకున్న, బిట్ కాయిన్ తీసుకున్న, గోల్డ్ తీసుకున్న, సిల్వర్ తీసుకున్న, ఈక్విటీ మార్కెట్స్, ఏ కరెన్సీలు తీసుకున్నా కూడా అన్ని డౌన్ సైడ్. అంటే ఇలాంటి సినారియో చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అకేషన్స్లో సంభవిస్తుంది.
సేమ్ ఇప్పుడు ఏ అసెట్ క్లాస్ తీసుకున్నా కూడా అన్ని డౌన్వర్డ్ బయాస్ తో ఉన్నాయి. అంటే యాక్చువల్గా మార్కెట్స్ పడినప్పుడు కొంత గోల్డ్ ఎడ్జ్ ఉంటుంది. సో ఒక ఇది పడితే అది పెరగడము, అది పడితే ఇది పెరగడం ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే రెండు పతనం అయిపోతున్నాయి. అంటే ఇవాళ మన మార్కెట్ చూస్తే మెసాకర్ అంటే రక్తపాతం మన మార్కెట్స్ లో కనిపించింది. సో ఇలాంటి సినారియోస్ ఏంటంటే గోల్డ్ పరోక్షంగా ఇవాళ కాకపోతే రేపైనా హెడ్జింగ్ మెకానిజం కింద గోల్డ్ లోకి ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ప్రపంచంలో ఏ అసెట్ క్లాస్ గొప్పగా లేదు, ఏ కరెన్సీని తీసుకున్న ధైర్యం లేదు కాబట్టి జనాలు మళ్ళీ స్టిల్ ఈ రోజులో కూడా మళ్ళీ డాలర్నే బై చేస్తున్నారు, యుఎస్ డాలర్నే కొనుగోలు చేస్తున్నారు. అందువల్ల డాలర్ ఇండెక్స్ స్ట్రెంథన్ అవుతుంది. డాలర్ ఇండెక్స్ స్ట్రెంథన్ అవుతూ ఉండడం వల్ల సో కొద్దిగా డబ్బుల్ని గోల్డ్ నుంచి తీసేసి అట్లీస్ట్ యుఎస్ డాలర్లో పెడితే మన డబ్బులు సేఫ్ అవుతాయేమో అని పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ కూడా తమ డబ్బుల్ని కొద్దిగా తీసి గోల్డ్లో కొద్దిగా మనకి యుఎస్ డాలర్లో పెట్టడం వల్ల ఇక్కడ గోల్డ్ వీక్ అవుతుంది, డాలర్ స్ట్రెంథన్ అవుతుంది. అందువల్ల గోల్డ్ ఇక మళ్ళీ పూర్వం రోజుల్లో మాదిరి ₹1,00,000 వచ్చేస్తుంది, అంతకంటే దిగువని వచ్చేస్తుంది అయితే నేనైతే నిజంగా అనుకోవట్లేదండి. మేబీ ఒకవేళ తగ్గితే ఒక 5 to 10% మాక్సిమం కరెక్షన్ ఉంటే ఉండొచ్చు. కానీ అంటే ఇప్పుడు వాళ్ళ 1,30,000 1,40,000 ఉందనుకోండి, 10,000-15,000 తగ్గచ్చు కానీ అంతకు మించి భారీగా తగ్గుందని నేనైతే పర్సనల్గా అనుకోవట్లేదు. అంటే ఇప్పుడు మీరు నేను ప్రభు గారు ఎంత మాట్లాడుకున్నా ఈ డిబేట్ చూస్తున్న వాళ్ళకి సరే ట్రంప్ ప్రకటన ఇరాన్ ప్రకటన కంటే ఇంకా ఎంత తగ్గొచ్చు, ఇప్పుడు కొనాలా వద్దా, ఇంకా ఆగాల, ఈ డౌట్ బేసిక్ అందరికి. ఇది ఎప్పటికీ ఉంటుందండి. అంటే ఈ డిబేట్ ఈ డిస్కషన్ ఎప్పుడూ ఉండే ఉంటుంది. కొనొచ్చా కొనకూడదు బంగారం? ఇప్పుడు ఏదైనా అండి ఇన్వెస్ట్మెంట్ అన్న థాట్ మనం గతంలో కూడా అనేక సందర్భాల్లో డిస్కషన్ చేసాం, డిబేట్ చేసాం. మనం సిల్వర్ 4 లక్షలు 3.5 లక్షలు ఉన్నప్పుడు 4 లక్షల పైన ఉన్నప్పుడు మనం అసలు కొనొద్దని చాలా గట్టిగా చెప్పాం. అప్పుడు కింద కామెంట్స్లో చూసింటే లేదు ఇంకా పెరుగుతుంది, మీకు సరిగా అవగాహన లేకపోవడం వల్ల మీరు చెప్పలేకపోతున్నారు చాలా మంది అనుకున్నారు. సో అక్కడి నుంచి ఎగ్జాక్ట్ గా ఆ టైంలో పీక్ లెవెల్లో కొన్న వాళ్ళు ఈ రోజు ఎంత స్థాయిలో బాధపడుతున్నారు మనం చూస్తున్నాం. గోల్డ్ కూడా మనం పదే పీక్ లెవెల్లో చెప్తూనే ఉన్నాం, ఈ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్కి పనికిరాదు, మీ ఇంట్లో మ్యారేజ్ కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్ అంటే తీసుకోవాలి. బట్ ఇన్వెస్ట్మెంట్ అన్న థాట్ వచ్చినప్పుడు దాని ఆలోచన చాలా డిఫరెంట్గా చేయాలండి. సో పడింది ఒకవేళ మీరు పీక్లో కొన్నారు, ఒక 10% పడింది, మేబీ కొద్దిగా యావరేజ్ చేసుకోవాలనుకుంటే. బట్ ఇంకా అసలు మళ్ళీ గోల్డ్లో ఎప్పుడు మనం పెట్టుబడులు పెట్టాము, అసలు ఇవాళ గోల్డ్ కొనకపోతే మళ్ళీ మనం కొనలేమా అన్న థాట్లో పరుగులు తీసి కొంటే మాత్రం ఇరుక్కుపోతారు. సో అంత గోల్డ్ ఏంటంటే ₹100 ఇన్వెస్ట్ చేస్తుంటే గోల్డ్కి 10% మనం మ్యాక్సిమం మనం వెయిటేజ్ ఇవ్వచ్చు, లేదా 15% వెయిటేజ్ ఇవ్వచ్చు. కానీ అంతకు మించి అన్ని డబ్బులు ఎక్కడెక్కడ ఊడి చేసి అప్పులు చేసి మరి గోల్డ్లో పెట్టుబడులు పెట్టాల్సినంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే ఇప్పుడు లేదు. ఓకే ప్రభు గారు, మీ అంచనా ఏంటి సార్? 1,00,000కి చేరే అవకాశం ఉందా? ఇప్పుడు కొనుగోలు చేయొచ్చా చేయకూడదా? అంటే ఎవ్రీ డిప్ కొంచెం అవకాశం అనుకోవచ్చు. ఒక రకంగా 129 లో ఉండే ఎక్స్చేంజ్ ఇవాళ 129 వచ్చి మళ్ళీ 140 ఆ రేంజ్కి వస్తుంది. సో ఏ డిప్ వచ్చినప్పుడు స్టాగర్డ్ మేనర్ లో, ఎందుకంటే ఒకేసారి కొనకుండా టైం ఉంటే కొంచెం ఎక్కువ చేసుకోవడం బెస్ట్. 20% 25% మనం అనుకున్న దాంట్లో. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ కొంచెం పెరిగినా అరే పర్వాలేదు కొంత పర్సెంటేజ్ కొందాం అనిపిస్తుంది, తగ్గింది అనుకుంటే సంతోషం, వెల్ అండ్ గుడ్, ఇంకా తక్కువలో వస్తుంది. సో అలా పెట్టుకోవడం మరి, ఎందుకంటే ఇంత ఇదైంది కాబట్టి. జనరల్ గా ఏంటంటే ఇట్స్ సేఫ్ హెవెన్ అన్నారు. ఇప్పుడు కొంతమందికి ఇది నిజంగా సేఫ్ హెవెనా, ఇంత పడుతుంది కదా సేఫ్ హెవెన్ అనిపిస్తుంది. మార్కెట్ పడుతుంది, మార్కెట్ ఏంటి, మార్కెట్ లో పెట్టిన ఎఫ్డీలో పెట్టిన వచ్చే అనవసరంగా వచ్చా ఇట్లా పడేటప్పుడు ఎవరికైనా ఇంతే ఉంటుందండి ఫీలింగ్. పెరిగేటప్పుడు కూడా ఇట్ బౌన్స్ బ్యాక్ లైక్ ఎనీథింగ్, పెరిగేటప్పుడు కూడా అట్లనే పెరుగుతాయి. సో ఈ జనరల్ గా మెటల్స్ పెరుగుతున్నాయంటే మన ఎకానమీ బాగాలేదని అర్థం, ఇబ్బంది పడుతుందని అర్థం, విపరీతంగా పెరుగుతుందంటే. ఎందుకంటే గోల్డ్ జనరల్ గా చూసుకుంటే మీకు ఇట్స్ అన్ డిఫెన్సివ్ అసెట్, స్టెబిలిటీ కానీ డైవర్సిఫికేషన్ కానీ, ఎస్పెషల్లీ డౌన్ టైమ్స్ లో ఇమీడియట్ క్యాష్ కాబట్టి. బట్ సిల్వర్ ఇస్ ఎ టాక్టికల్ ఎలొకేషన్. అది వాళ్ళు హయ్యర్ రిటర్న్స్ కోసం వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది, ఎవరైనా ఇది నేను తట్టుకుంటానో, ఎస్ ఐ కెన్ టేక్ ద రిస్క్ అనుకున్నప్పుడు వాళ్ళు తీసుకోవాలి, టాక్టికల్ ఎలొకేషన్ చేసుకోవచ్చు. దట్స్ ద మెయిన్ థింగ్. క్రియేట్ కావాలంటే రిస్క్ తీసుకున్నప్పుడే వెల్త్ వస్తుంది. గోల్డ్ లో ఏంటంటే మీకు జనరల్ గా ఇన్వెస్ట్మెంట్ పరంగానే కాకుండా ఎంత అవసరం ఎంత దాని ప్రకారంగా చూసుకోవాలి. ఎక్కువ పెట్టినా ఇప్పుడు మళ్ళీ ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఏమి అమ్మట్లేదు కదా, వాళ్ళు మొదలు పెడితే 1,00,000 కంటే కిందకు వస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఏమో వాళ్ళకేం రిస్క్ లేదు, వాళ్ళకేం క్రైసిస్ లేదు. సో అన్ని కంట్రీస్ కూడా ఒకేసారి రాదు. సో డెఫినెట్ గా అందరూ ఒకేసారి అమ్మాయి ఛాన్సే లేదు. సో ఏదైనా 1,10,000 to 120 ఆ రేంజ్ వరకు రావచ్చు, అంటే అక్కడ వరకు రావచ్చు. సిల్వర్ మీకు దాదాపు 2 lakhs దగ్గరకు వచ్చి మళ్ళీ పెరిగింది. 2 lakhs ఏదైనా సపోజ్ ఏదైనా కట్ అయితే 185-190 వరకు రావచ్చు, అంతకంటే తగ్గకపోవచ్చు అండి. ఓకే,
నేను కూడా ఏకీపిస్తానండి. సిల్వర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ 170, 175 కనుక వచ్చినట్టయితే ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ సిల్వర్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, గోల్డ్ సార్ ఇప్పుడు మీరు ప్రభు గారు అన్నారు కదా, అంటే 1,85,000 లేదా 1,90,000కి సిల్వర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆ రేటుకి వస్తే పికప్ చేయొచ్చా, ఇంకా వెయిట్ చేయాలి? సో పర్సనల్గా నేనైతే 160, 170 ఆ రేంజ్కి వస్తే నేను సిల్వర్ పర్సనల్గా అయితే నా పికప్ టు ఇన్వెస్ట్ ఇన్ సిల్వర్ అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 4 lakhs పై నుంచి మనకు 50-60% దాకా క్రాక్ అయింది కదా. అవును. సో ఇక్కడ కొద్దిగా ఎందుకంటే ఈ సినారియో వల్ల సిల్వర్కి ఉన్న ఇండస్ట్రియల్ డిమాండ్లో ఏం చేంజ్ రాదు ఇమీడియట్గా. సో ది డిమాండ్ అయితే కొనసాగుతుంది. సో అనవసరంగా విపరీతమైన ఇన్ఫ్లేటెడ్ అయిపోయింది వల్ల సిల్వర్ రేట్ పెరిగింది, కానీ బట్ కరెక్షన్ కూడా అదే స్థాయిలో వచ్చింది. మేబీ 160, 170 లెవెల్స్ దగ్గర ఐఎమ్ కంఫర్టబుల్ అండి. రైట్ ప్రభు గారు, మీరు ఇండస్ట్రియల్ డిమాండ్ లో తేడా రాదు. అది ఎలక్ట్రానిక్స్ నుంచి సోలార్ ప్యానెల్స్ కంపల్సరీ కావాలి. ఇప్పుడు సిల్వర్ ఫ్యూచర్ లో ఈ ప్రోడక్ట్ కంటే అదర్ ప్రోడక్ట్ ఏదన్నా వాడచ్చు, దానికంటే తక్కువ వస్తుంది అనుకుంటే తప్ప, దానికి ఆల్టర్నేట్ వచ్చింటే తప్ప దానికి డిమాండ్ తగ్గదు. సో డెఫినెట్ గా మళ్ళీ చిన్నగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. నేను అనుకుంటే 2 lakhs కట్ కాకపోవచ్చు అండి. 2 lakhs నుంచి తీసుకోవాలి. ఇంకేదన్నా ఇది ఎస్కలేషన్ అవుతుంది. ఇక ట్రంప్ డాన్సులు తెలిసిందే కదా కొత్తగా, ఇంకా ఆయన ఎప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతాడో తెలియదు కాబట్టి అవి ఎంతవరకు క్రూడ్ 150 ఇది పోతుంది. ఎక్కడ చూస్తే INR 94 వచ్చేసింది. అది చిన్నగా 100కి వెళ్ళేటట్టు ఉంది. సో అలాంటప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఏదైనా తగ్గే ఛాన్స్ ఉంటాయి. కానీ డిఎస్కలేషన్ అయితే మటుకు కొంచెం 2 lakhs వరకు సపోర్ట్ తీసుకొని పెరగాలని ఉద్దేశం. అక్కడ ఏదన్నా సపోజ్ కట్ అయితే మీరు అనుకున్నట్టు 185 to 190 ఆ రేంజ్, అంతకంటే తగ్గకపోవచ్చు అని. ఎందుకంటే ఎక్కువ ఇది కూడా ఆయన ఇరాన్ మీద శాంక్షన్స్ కూడా ఎత్తేసాడు, అయినా కానీ వాళ్ళు వినట్లేదు. అంటే మేము చెప్పిన కండిషన్స్ మళ్ళీ మా మీద 4 కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తేనే వస్తాము, మేము మాట్లాడటానికి వస్తాము అన్నట్టు చెప్తున్నారు. అంటే ఈ రకంగా ఇట్స్ ఎన్ ఎపిక్ ఫ్యూరీ ఇస్ ఫెయిల్యూర్ 100%. దాన్ని ఎలా కప్పిపుచ్చుకోవాలో తెలియట్లేదు. అంటే అభిమన్యుడిలాగా లోపలికి వెళ్ళాడు కానీ బయటికి రావటం ఎలాగో తెలియట్లేదు. యుద్ధాన్ని ఎలా ఆపాలో తెలియట్లేదు ఆయనకి. సో నానా రకాలు. ఇప్పుడు దాని ఎగ్జాంపులే ఇందాక చెప్పింది, మేము మాట్లాడాం, ఇది 5 days ఎక్స్టెండ్ అయిందని చెప్పటం. ప్లీజ్ ఇవన్నీ వాటికి ఎగ్జాంపుల్స్. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్ యూ నాగేంద్ర సాయి గారు. అంటే లార్జర్ సెన్స్లో నిపుణులు చెప్తుంది ఏంటంటే ఇప్పటికీ బెస్ట్ కరెక్షనే గోల్డ్. మరీ అయితే 1,15,000, 10,000 వరకు రావచ్చు, చెప్పలేము. కొనాలనుకుంటే ఇది బెస్ట్ టైమే. అలాగే సిల్వర్ 2 లక్షలు, మళ్ళీ అయితే 1,90,000 వరకు రావచ్చు. మరీ ఘోరమైన పరిస్థితి ఉంటే 1,60,000 వరకు రావచ్చు అంటున్నారు. ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి బెస్టే, కానీ అలా అని పూర్తిగా దీని మీద ఇన్వెస్ట్ చేయడం కాకుండా స్టెప్ బై స్టెప్ వెళ్తే ప్లస్ అంటున్నారు. అలాగే ట్రంప్ ప్రకటనలో సీరియస్నెస్ మనం చూడలేము. ఇరాన్ కూడా డినై చేసింది కాబట్టి మళ్ళీ గోల్డ్ సిల్వర్ తగ్గే అవకాశాలు కూడా కొట్టిపారేలేమంటున్నారు.